కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 1050 ఎలక్ట్రానిక్ ఈవీ బస్సెస్ అవి అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో ఈ ఈవీ బస్సులు కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలకి ఏ పాలసీ ప్రకారం అయితే అందిస్తూ ఉన్నారో అదే పాలసీ ప్రకారం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆ బస్సులు కేటాయింపు జరిగిన పక్షంలో ఆ పీపీపీ విధానంలో ఎవరైతే బస్సుల తయారీదారులు సప్లైదారులు ఉన్నారో వారే వాటి మెయింటెనెన్స్ ఛార్జింగు వాటికి సంబంధించిన అంటే సిబ్బంది నిర్వహణ కూడా వాళ్లే నిర్వహించుకోవటం అనేది ఆ పాలసీలో ఉన్న భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ కేటాయింపు చేయబడిన 1150 బస్సులు పీపీపీ మోడ్లో రాబోతూ ఉన్నాయి. దీన్ని సాగ్గా చూపించి రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారుగా 129 డిపోల్లో 357 బస్ స్టేషన్స్లో 8,800కు పైగా బస్సుల ద్వారా 48,000 మంది ఆర్టీసీ సిబ్బంది పనిచేస్తుంటే అందులో ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతున్న 1150 బస్సులను మాత్రమే సాగ్గా చూపిస్తూ ఈ 8,800 బస్సులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయబోతూ ఉంది. ఈ 48,000 మంది సిబ్బంది వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముప్పు తీసుకురాబోతూ ఉంది. మొత్తంగా ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని కొన్నాళ్లు మాత్రమే మురిపించి రద్దు చేయబోతుంది అని చెప్పని ఒక దుష్ప్రచారాన్ని వైసీపీ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాను అని చెప్పని గత 4-5 రోజులుగా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే పేర్ని నాని లాంటి ఆ ప్రభుత్వంలో నాడు రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు చూస్తున్నాం మనం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే స్త్రీ శక్తి పథకం అమలు కావడానికి ముందు ఏపీఎస్ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 60%గా ఉండేది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆగస్టు నెలలో ఈ స్త్రీ శక్తి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికీ ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 92% పెరిగింది. అంటే ఈ అదనంగా పెరిగిన 32% ఆక్యుపెన్సీ రేషియో అనేది ఆర్టీసీకి జవసత్వాలు అందించే నిర్ణయమా లేకుంటే ఆర్టీసీని నిర్వీర్యం చేసే నిర్ణయమా? ఇవాళ ఈ 32% ఆక్యుపెన్సీ రేషియో పెంచడం ద్వారా గడిచిన 9 నెలల కాలంలో ఆర్టీసీలో ఈ స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకొని సుమారుగా 67 లక్షల మంది మహిళలు సుమారుగా 67 కోట్ల ప్రయాణాలు చేయడం జరిగింది. అంటే ఈ 67 కోట్ల ప్రయాణాల ద్వారా ఆర్టీసీకి 2,350 కోట్ల రూపాయల సబ్సిడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతా ఉంది. దాంట్లో ఇప్పటికే 720 కోట్ల రూపాయలు ఇప్పటికే ముందస్తుగా చెల్లించేయడం కూడా జరిగింది. అంటే ఇవాళ ఏపీఎస్ఆర్టీసీకి